పూర్విత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు, మనందరితో పాటు ఉన్నారు 109 సంవత్సరాలు గల సంత్ సదానంద గిరి గారు. 109 సంవత్సరాలు కూడా ఉండి కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు తెలుసా అండి. వారి మాటల్లో స్పష్టత, వారు చెప్పే విధానంలో చాలా కాన్ఫిడెన్స్, స్కిన్ అంతా కూడా గమనిస్తే చాలా హెల్దీగా, చాలా సంపూర్ణ ఆరోగ్యంతో, ఎంత యాక్టివ్ గా మనల్ని మించేలా ఉన్నారండి. అసలు ఆ గురువు గారి సీక్రెట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, జయ గురుదేవ్. గురువు గారు, మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. మాకు కూడా తల్లి. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు, ఈ కాలంలో మేము 20, 30, 40కి 60లో అందరూ కూడా 30 నుంచి వారి జీవన శైలిలో ఒంటి నొప్పులు, రకరకాల సమస్యలు, షుగర్స్, అలా అన్ని సమస్యలే గురుగారు. మీరు చూస్తే చాలా హెల్దీగా అనిపిస్తున్నారు. మీ ద్వారా మేము ఎన్నో కూడా నేర్చుకోవాలి. చాలా జీవన శైలిలో చాలా మార్పులు నేర్చుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ కి బాగా అలవాటు పడిపోయాం గురుగారు. ఏంటి, ఏ విధంగా మా జీవన శైలిని మేము మార్చుకోవచ్చు అంటారు? మీ ద్వారా మేము చాలా తెలుసుకోవాలి అనుకుంటున్నాం గురుగారు. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం గురుగారు. అలాగే. టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఏంటి అంటే ఇప్పుడు 109 సంవత్సరాలు అని చెప్పారు. ఏంటి, ఎలా అంతవరకు వెళ్ళగలిగారు? ఏమేం చేస్తే ఆ విధంగా? 109 వద్దు గురుగారు, మాకు కొంచెం 70 వరకైనా అలా అయినా ఓకే. ఏం చేయాలి ఉన్నంతకాలం సంతోషంగా, హ్యాపీగా, హెల్దీగా, ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా అంటారు? యస్యాద్ విగత వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే శరదిందు వికాసం మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మా గురువుగారైనటువంటి మహాన్ తిరుమలై గిరిజీ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని, పరమాత్ముడి దయ, మేము ఈ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నప్పుడు అనేక ఛానళ్ళ వాళ్ళు మొట్టమొదటగా అడిగే ప్రశ్న ఇదే. ఇప్పుడున్న జనాల్లో అందరికీ ఇదే తపనే. బతకాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎలా బతకాలా అనేది నిశ్చయించుకోకుండా అడ్డాదిట్టంగా దొరికేస్తూ ఆ తర్వాత బాధలు పడుతుంటారు. ఒక సిస్టమేటికల్ వే ఆఫ్ లైఫ్ ఉంది కదా అని పీకల దాకా తినకుండా, అక్కడ ముందు ఆహారపు కంట్రోల్, ఆ తినేది సంపూర్ణ సాత్విక ఆహారం, తేలిగ్గా జీర్ణమై శక్తివంతమై శక్తిని ఇచ్చేది. అట్లా అని ఏదో ఆవకాడ ఆకాడ అనేసి ఏదేదో కాస్ట్లీ పండ్లు కాదు. ప్రకృతి మాత మనకు అన్నీ ఇచ్చింది. దాన్ని ఏ సీజన్లో ఎవడు ఏమి తినాలా అనేది ఆ సీజన్లో ఆ పండ్లే వస్తాయి. ప్రకృతి అంత తల్లి, అందుకే మనం ప్రకృతి మాత అంటాం. తన బిడ్డలకు ఏమి ఇయ్యాలో ఆమెకు తెలుసు, కానీ బిడ్డలకు ఏం తినాలో తెలియకపోయింది. ఏది అవైలబిలిటీ వస్తే అది చేతిలోకి తీసేసుకుంటున్నా. సనాతన భారతదేశంలో ఈ పిజ్జాలు, బర్గర్లు, కుక్కర్లు, నక్కర్లు లేవు. ఆహారాలు వండే విధానం కూడా బయలులో సూర్యకిరణాలు పడుతుండగా ఆ వంట పాత్రల్లోకి పడుతూ ఉండగా తినేవాడు. అల్యూమినియం పాత్రలు ఇప్పుడు వచ్చాయి, అప్పుడంతా పిత్తళ్ కుండలు, మట్టి కుండలు, పిత్తళ్ ఇవి ఉండేటివి. సో వాటిలో సగం శక్తి మనిషికి వాడు తినే వస్తువు కన్నా సగం శక్తి దాంట్లో సూర్యకిరణాల శక్తి వస్తుంది. ఇప్పుడు ఎక్కడో మూల వంటిల్లు, దాంట్లో కుక్కరు, దానిపైన మూత, సూర్యకిరణాల ఆహారం మీద పడే ప్రసక్తే లేకుండా పోతాడు. సో మానవుడు తెలిసి తనన్నే తాను వయస్సు తగ్గించుకునేదికి ఇవన్నీ కారణాలు. ఎప్పుడైతే కడుపులో ఎక్కువగా ప్యాకింగ్ ఉండిపోయే ఫుడ్ తింటాడో గ్యాస్ మొదలవుతుంది. స్టమక్ లో వచ్చే మొదటి జబ్బు గ్యాస్. ఇది వచ్చి అన్నిటికీ స్ప్రెడ్ కాని మొదలుపెట్టి ఒక్కొక్క అంగాన్ని దెబ్బతీస్తా పోతుంది. పొట్ట రోగాల పుట్ట అని మీ తెలుగులో అంటారు. ఆ పొట్టను పెట్టుకునే విధానంలో పెట్టుకుని దానికి మన వాళ్ళు పూర్వకాలం ఒక సిస్టమ్ పెట్టినారు. 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండు అని మామూలుగా చెప్తే వినరు అని ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి ఉద్వాసన చేస్తే నీకు పుణ్యం వస్తుంది. వీడికి ఏదో ఒకటి ఆశ చూపిస్తే తప్ప చేయడు. అవును గురువు గారు, పుణ్యం వస్తుంది అని చెప్తే కనీసం అట్లన్నా ఉంటాడేమో అని ఆచారాలు.
సో ఈ మిషన్ కంటిన్యూస్గా పని చేయకుండా దానికి ఒక రెస్ట్ అంటూ ఇస్తే అది ఎనర్జెటికల్ అవుతుంది, ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మీ దగ్గర ఒక వెహికల్ ఉంది కదా అని దినానికి వందల కిలోమీటర్లు మెకానిక్ దగ్గరికి తీసుకపోకుండా చేస్తే దానికి ఒక 20-15 డేస్కు గ్రీసింగ్ చేయాలా, ఆయిల్ మార్చాలా, బోరింగ్ చేయాలా, ఇట్లా చేస్తూ ఉంటే దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మన కళ్ళెదురుగా ఒక ఇంజన్ ఒక మిషన్కో లైఫ్ స్పాన్ పెంచగలిగితే వై కెనాట్ ఫర్ 2 hours సెల్ఫ్. మనకు కూడా లిమిటెడ్ ఆహారము. రెండవది ఈ మనస్సులో అనేకమైనటి అవసరం లేనివి నింపుకుంటున్నాం. మనస్సే ఆలోచనల పుట్ట. సముద్ర తరంగాలన్నా ఏ రోజన్నా అలసిపోయి గమ్మను ఉంటాయేమో కానీ ఈ మనోతరంగాలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఒక మానవుడు నిద్రపోయిన తర్వాత కూడా 5-6 గంటలు ఈ మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. 5-6 గంటలు అది పనిచేసి అలసిపోయినప్పుడే వీఆర్ గెటింగ్ సౌండ్ స్లీప్, గాఢ నిద్ర అంటున్నాం. పరమాత్మ అది చూపిస్తున్నాడు. నువ్వు నిజమైన ఆనంద స్వరూపుడివిరా అనేది గుర్తు చేసేదానికి ఆ సౌండ్ స్లీప్లో మనకు ఆనందం అంటే ఏందో చూపిస్తున్నాడు. బట్ అది ఆనందం అనుభవంలోకి రావడం లేదు. నిద్ర లేచాడంటే ఈ మానవుడు సుఖము సంతోషాల వెనక పరిగెత్తుకుంటాడు. ఆనందం అంటే ఏంటో వాడికి తెలియని స్థితి ఏర్పడిపోయింది. ఓ చిన్న బిడ్డ 6-7 నెలల బిడ్డ బోసి నవ్వుతో నవ్వినప్పుడు మనకు అక్కడ సుఖం అనిపిస్తుందా, సంతోషం అనిపిస్తుందా? సంతోషం, ఆనందం అనిపిస్తుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. చిన్న పిల్లలది కల్మషం లేని నవ్వు. సడన్ గా ఒక మంచి పూల పార్కులో మన ఎదురుగానే ఒక మొగ్గ మెల్లగా పువ్వు అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒక మనసు ఇలా విరాజిల్లుతున్నట్టు అనిపిస్తుంది. ఆనంద స్థితి. మానవుడు నిత్యానంద స్థితిలో అలాగుంటాడు. నేను ఆనంద స్థితిని అని ఎప్పుడైతే వీడు రిమైండ్ చేసుకుంటూ మనసులో కల్మషాలు అనేది ఎంత తగ్గించుకుంటూ పోతాడో వాడి లైఫ్ స్పాన్ ఆటోమేటిక్గా. రెండవది ఈ ప్రాణాయామ ప్రక్రియ. మన వేదాల్లో ఇది ముందే ఆరోగ్యానికి మన పూర్వీకులు ఎంత జాగ్రత్త పరులు అంటే భవిష్యత్ తరాలు బాగుండేదానికి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు, ఈ ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది వేదం. అందుకే సనాతన భారత ధర్మం వేదం మీద డిపెండ్ అయింది ఒకప్పుడు. ఇప్పుడు వేదం అనేది లేకుండా పోయింది. ఎవడి వేదం వాడిది అయిపోయింది. అవును గురుగారు. వేదంలో ఏం చెప్పబడుతుంది? నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. ఎలా ఉండకూడదో తెలిసినప్పుడు ఎలా ఉండాలో చెప్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రెండింటినీ వివరించి చెప్తుంది అది. ఆ వేద పఠనం మనకి ఇప్పుడు తగ్గిపోయింది. కొంతమంది మధ్య యుగాలలో వేదం అందరూ చదవకూడదు అని చెప్పడంతో ఆ వేదం అంటే ఏదో పెద్ద రహస్యము, వేదం అంటే గొప్పది, అర్థం కాంది అనుకున్నాం. సంస్కృతంలో ఉన్న దాన్ని హిందీలోకి మరాఠీలోకి అందరూ మార్చారు. వాళ్ళు పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. బట్ వీళ్ళకు చదివే ఓపిక లేదు. అట్లయింది. తర్వాత ఈ ఆహారము ఒకసారి తిన్న తర్వాత అది పూర్తి డైజెస్ట్ అయ్యి అంత దానికి టైం ఇచ్చి తింటే పర్వాలేదు. మీరు అంటారు తెలుగులో ఏకభుక్తి సదాయోగి, ద్విభుక్తి భోగి, త్రిభుక్తి రోగి అంటారు. త్రిభుక్తి ఏంటి? ఇప్పటి కాలంలో వాళ్ళు మధ్యాహ్నం స్నాక్స్ అంటారు, పొద్దున టిఫిన్ అంటారు, మధ్యాహ్నం భోజనం అంటారు, రాత్రి అంటారు. మధ్యలో ఏ ఫ్రెండ్ కనపడినా హోటల్కి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి తింటారు, చాయ్ సమోసా స్నాక్స్ అయిపోయింది. దానికి రెస్టే లేదు. ఇంకా ఒకప్పటి మీ ఆంధ్రలో కూడా మేము చూసాం పల్లె జీవనం. పొద్దున్నే వాడు ఏదో 8:30, 9 o'clock భోంచేస్తాడు, మళ్ళీ నైట్ 7 o'clock చేస్తాడు. అది బాగుంది. 8 to 7 o'clock వరకు తిన్నదంతా ఎనర్జెటిక్ గా మారుతుంది. 7 o'clock ఎర్లీగా తింటే వాడు పడుకునేకి 9కి 2 hours లో డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు 8:30, 9కి 10కి తింటారు, తిని బెడ్ మీదకి పోతారు. సైంటిఫికల్ రీజన్ ఉంది. తిన్న వెంటనే మీరు పడుకున్నారంటే అన్నము మీ అన్నాశయంలోనే ఉండిపోతుంది, జీర్ణాశయంలోకి పేగుల్లోకి ఎంటర్ కాదు. అక్కడ ఫార్మేషన్లు కాదు, అక్కడ ఉత్పత్తి కావాల్సిన ఎంజైమ్స్ ఉత్పత్తి కావు. జఠరసము, లాలాజలం ఇవన్నీ ఎక్కువ కావు. ఇవన్నీ కాకుండా కూడా వెంటనే తిని పడుకున్నాడంటే ఈ లిక్విడ్స్ అన్ని చేరక దానికి డైజెస్ట్ అయ్యేదానికి ఎక్కువ టైం తీసుకొని ఇంకా అన్ని అల్సర్లు, క్యాన్సర్లు, చెత్తలు, చెదరాలు అన్నీ వస్తాయి.
గురుగారు కమింగ్ టు ఇప్పుడు ఫుడ్ విషయం మాట్లాడుకుంటున్నాం కదా గురుగారు, మీరు 109 సంవత్సరాలు చాలా హెల్దీగా ఉన్నారు. మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు తినే ఆహార విధానం మాకు ఒకసారి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. ఏంటి గురుగారు, ఏం తీసుకుంటున్నారు మీరు? మాలాగా అంటే ఇప్పుడు పరమాత్ముడు ఇచ్చాడో అన్నీ తినచ్చు, అట్లానే కాదు. మా హిమాలయాల్లో మీరు 109 అంటేనే ఆశ్చర్యపోతున్నారు. 130, 140, 200 ఉన్నారు. వాళ్ళకి అసలు నాకన్నా ఈ డేట్ ఆఫ్ బర్త్ మా గురువు గారు చెప్పబట్టి తెలియబట్టి గుర్తుంది. వాళ్ళు ఎప్పుడు పుట్టారో కూడా తెలియదు, ఎంత కాలం అయిందో కూడా తెలియదు. అంటే మీ ఆహారపు అలవాట్లు ఏంటి, ఎలా తింటారు, ఏం తీసుకుంటారు, ఏ టైంలో? సాధారణంగా మా ఉత్తరాదిలో గోధుమలతోనే పాయసాలు, గోధుమలతోనే రొట్టెలు, పూరీలు, ఎంతసేపు గోధుమ హల్వాలు, ఎంతసేపు మెయిన్ ప్రధాన అంశం గోధుమలు తో రోటీ ఉంటుంది, దాల్ ఉంటుంది, 1-2 సబ్జీలు ఉంటుంది. ఆ తర్వాత మీరు సలాడ్ అని పిలుస్తారే, ఎందుకంటే పచ్చి కాయగూరలు తినటం, ఇవన్నీ ఎక్కువ. చపాతీలు 2 అంతే. ఈ కర్రీస్, సలాడ్ ఎక్కువ ఉంటుంది, దాల్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత లెక్క తెలుసు చూడండి. దాల్లో ఉన్నన్ని విటమిన్స్, పోషక పదార్థాలు ఎక్కువ. మీరు భయపడతారు గోధుమలు తింటే ఉష్ణమని. మాకు అక్కడ శీతల ప్రదేశ్, దేవుడు మాకు అది ప్రొవైడ్ చేస్తున్నాడు, తింటాం. బట్ ఎప్పుడైతే ఈ పచ్చి కూరగాయలు, టమాటాలు, గాజరు ఇట్లాంటివన్నీ పచ్చివి తింటాం, అది ఈజీ డైజెస్టబుల్, ఈజీగా బాడీకి కావాల్సిన విటమిన్స్, సప్లిమెంట్స్ అన్నీ యూజ్ చేస్తాం. కానీ ఒకసారి ఆహారం తిన్నాక మధ్యలో ఇంకా మళ్ళీ మేము ఇంకోటి ముట్టం. రెండవ ఆహారం మార్నింగ్ ఏ టైంకి తింటారు? మాకంతా 10:30 ఆ ప్రాంతంలో పెట్టేస్తారు, 11 మాక్సిమం 11 కల్లా. అప్పుడు ఆశ్రమంలో ఉన్న విధానం. నైట్ 6:30, 7కు మళ్ళీ లైట్ గా ఆహారం, పాలు కంపల్సరీగా ఉంటుంది. ఆ తర్వాత 2-3 గంటలు వేద పఠనము, స్తోత్రాలు, మంత్రాలు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. రౌండ్ అబౌట్ 9 పడుకునేయాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెట్ అప్. 9 to 4 o'clock, 7 hours టైం ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో పడుకున్న వెంటనే ఏ మానవుడికి నిద్ర రాదు. సపోజ్ సే 10 o'clock, 10 నుంచి 4 o'clock అంటే 6 hours జర్నీ, మోర్ దాన్ ఎనఫ్. అందుకే మా దిక్కు అంటుంటారు, పగలు మాటలు పని చేయటం, రాత్రి మాటలు నిద్ర చేయటం. ఎప్పుడు మౌనం ఎంత ఉంటే మనలో ఎనర్జీ అంత బయటికి పోదు. మానవుడిలో నుంచి ఎనర్జీ అనేక రూపాలలో బయటికి పోతాం. కళ్ళ ద్వారా ఎక్కువ, చెవుల ద్వారా కొంచెం, నోటి ద్వారా ఇంకా ఎక్కువ, మూమెంట్స్ తక్కువ, ఇట్లా ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాం. సో మేమంతా అప్పుడు ఎక్కడ ధ్యాన స్థితి చెప్పాడు, గురువు గారు చెప్పారు పలానా శ్లోకం రివైజ్ చేసుకో, కళ్ళు మూసుకుంటాం. సో హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ ఇక్కడ సేవ్ అయింది. ఆ మంత్రం చదివేటప్పుడు దాంట్లో ఉన్న రిథమాటిక్ సౌండ్స్ ఒక వైబ్రేట్ ని క్రియేట్ చేస్తాయి. యూనివర్స్ అంతా ఉన్న విశ్వశక్తి ఇప్పుడు మీకు నాకు మధ్యలో కూడా ఉంది. ఇది ఎప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతానే ఉంది, దానికి ఏ అడ్డంకి లేదు. బట్ నిలబడడం లేదు. కారణం మనం వేస్టింగ్ ఎక్కువగా మాట్లాడడం కూడా ఒక కారణం. గురుగారు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మార్నింగ్ తింటారు, అది మరి మేము కూడా అలా చేస్తూ ఉంటాం. కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్స్ డెఫిషియన్సీ, మిగతా అన్ని లోపాలు, పోషకాల లోపాలు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు, ఇవి తినండి అవి తినండి. బట్ మీరు వాటన్నిటిని కూడా ఎలా అధిగమించగలిగారు? అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా దైవభక్తి కానీ, మెడిటేషన్ కానీ, యోగా, ఎక్సర్సైజ్, సూర్యకిరణాలకు ఇవేమి ఎక్స్ట్రాగా మేము యాడ్ చేసుకోవాలి అంటే? ఇక్కడ ఉన్న హైలీ పొల్యూటెడ్ ఏరియా ఎన్విరాన్మెంట్ అక్కడ లేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ పొల్యూటెడ్. అవును గురుగారు. హిమాలయాస్ లో ఇంతో అంతో ప్యూర్ ఎయిర్ ఉంటుంది. అక్కడ ఇంత తిన్నా గానీ సఫిషియెంట్ గా అనిపిస్తుంది. అది ఆటోమేటిక్ గా మాకు అది అలవాటు అయిపోతుంది ఆ కొంచెమే తినడం అనేది. ఇక్కడ ఎరువుల్లో మీరు అదేమో అమ్మోనియాలు, యూరియాలు ఇవన్నీ వేస్తారు. అక్కడ న్యాచురల్ గా పండాల్సిందే. మహా అంటే గోబర్, ఆవు పేడ, అవి అవి ఆ ఎరువులు వాడతారు. ఫెర్టిలైజర్స్. సో మాత ప్రకృతి ఏమి ఇచ్చిందో దాన్ని మేము యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాం. అవును, మేము చేయాల్సింది. ఇక్కడ అది లేదు. పండినాక కూడా పండే దానికి కూడా మీరు కెమికల్స్ వాడతారు తొందరగా పండాలా అని. ఆ తర్వాత పండు బాగా పెరగాల అని చెప్పేసి దానికి ఇంజక్షన్లు, మందులు వేస్తాం. న్యాచురాలిటీని మీరే దెబ్బ తీసుకుంటున్నారు. న్యాచురల్ అయిన ఫుడ్ తీసుకున్నప్పుడు
అది అతి శక్తివంతంగా ఇంత తీసుకున్నా కానీ శక్తివంతంగా పనిచేస్తుంది. అందరూ అక్కడికి రాలేరు, అందరూ ఇక్కడికి పోలేరు. ఇక్కడ ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి. అందరూ న్యాచురల్ ఫుడ్కు ఎగబడుతున్నారు. ఆ తర్వాత మిల్లెట్స్ అనేసి ఈ మధ్య అది ఎక్కువ ఇది అయిపోయింది ప్రచారంలోకి. ఒకప్పుడు బీద ప్రజలు అదే తినేవాళ్ళు, దాన్ని అందరూ ఎగతాళి చేసి అది బీద ప్రజల ఫుడ్ అని చెప్పేవాళ్ళు. వీళ్ళేమో పెద్ద స్పెషల్ ఫుడ్లు తినేటట్టు. పాలిష్డ్ రైస్ మేము తింటాము అంటారు. అంటే దే ఆర్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్. వడ్లను కేవలం అట్లా దంచి పొట్టు తీసినప్పుడు దానిపైన ఫైబర్ దండిగా ఉంటుంది. పాలిష్ చేసినప్పుడు ఆ ఫైబర్ పోతుంది, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతుంది. వీడి పాలిషింగ్ వీడిని ఆ విధంగా నాశనం చేస్తారు. ఈ సొద్దలు, కంకులు, రాగులు ఇవన్నీ ఉన్నాయి. పెల్లెట్స్ అని అంటారు, మిల్లెట్స్ పెల్లెట్స్ ఏమో పేరు, ఏమేమో. అవి ఎంతెంత శక్తివంతంగా ఉంటున్నాయి. పంటలు వేసేటప్పుడు ఎరువులు, పంటలు పండేటప్పుడు క్రిమి సంహారక మందులు, ఆ కోటింగ్లన్నీ మన కడుపులోకి ఇంతో అంతో పర్సంటేజ్ లోపలికి పోతుంది. ఇట్ ఈస్ స్పాయిలింగ్ అవర్ హెల్త్. లైఫ్ స్పాన్ కూడా అదే తగ్గింది. రోగం వచ్చిందంటే లైఫ్ స్పాన్ తగ్గింది. అంటే మెయిన్ రోగ నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ ఆఫ్ ది బాడీ, అది అక్కడ హై లెవెల్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు.